హాయ్ నమస్తే. నేను మీ సాయం రవికుమార్, డాన్స్ టీచర్, డాన్స్ ఎడ్యుకేటర్ అండ్ కొరియోగ్రాఫర్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఐసిఎస్ఈ స్కూల్స్. ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా డాన్స్ ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళి. స్కూళ్ళలో ఒక డాన్స్ టీచర్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని కరికులం ఏంటిది, దాని సబ్జెక్ట్ ఏంటిది, అది ఆల్ టుగెదర్ ప్రజెంటేషన్ అండ్ డాన్స్ టీచర్ స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు స్టేజ్ వేరియేషన్స్, స్టేజ్ లెంత్, స్టేజ్ వేరియేషన్, పాయింట్స్ టు చేంజ్ అండ్ ప్రజెంటేషన్ అవుట్పుట్ అవన్నీ నేను వీడియోస్లలో స్టార్ట్ చేస్తున్నాను. తొందరలోనే నేను ఒక సిస్టమాటిక్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఐసిఎస్ఈ స్కూల్స్ డాన్స్ కరికులంని ఆల్రెడీ చేశాను 8 years బ్యాకే. మళ్ళీ నేను కొత్తగా కరికులం ఒకటి ప్రింట్ చేస్తున్నాను. ఆ కరికులం అందరు డాన్స్ టీచర్స్కి, వెస్ట్రన్ డాన్స్ టీచర్స్కి, ఫోక్ డాన్స్ టీచర్స్కి, కంటెంపరీ డాన్స్ టీచర్స్కి అండ్ క్లాసికల్ టీచర్స్కి కూడా పనికొస్తుంది. ఏంటంటే ఇప్పుడున్న స్కూల్స్లలో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూల్స్లలో కంపల్సరీ డాన్స్ టీచర్ అవసరం ఉంది. దానికి అందరు BA డిగ్రీలు అడుగుతున్నారు. డైరెక్ట్ చెప్పండి, ఒకవేళ మీ దగ్గర డిగ్రీలు ఇవన్నీ లేకపోతే ఐ హ్యావ్ ఎ స్కిల్స్, ఐ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్, గివ్ మీ వన్ ఛాన్స్ అని చెప్పేసి యాజ్ అ డెమోకి వెళ్ళిపోండి. డెమోకి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ రూమ్ మెయింటెనెన్స్, చిల్డ్రన్స్ తోటి ఆ డిస్టెన్స్ మెయింటెనెన్స్, డాన్స్ టీచర్ ఎవ్రీ మంత్ ఏమేమి అవుట్పుట్ డాన్స్ టీచరే క్రియేట్ చేసుకొని స్కూల్కి ప్రజెంట్ చేయాలి. స్కూల్ మనల్ని అడగొద్దు, అడిగేంత ఛాన్స్ వాళ్ళ దగ్గర వెళ్ళనియద్దు. మనమే మంత్లీ ఈ ప్లాన్, నెక్స్ట్ ఈ ప్లాన్, నెక్స్ట్ ఈ ఈవెంట్కి ఇది అని చెప్పి మనమే ఒక ఐడియా ఇచ్చిన తర్వాత దాని లిటిల్ బిట్ చేంజ్ ఓవర్ ఉంటుంది. అవన్నీ మనం చేసుకుంటా ముందుకెళ్ళొచ్చు. నేను ఈ కరికులం గురించి ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ మూవ్ చేస్తాను. థ్యాంక్ యూ.